హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తమిళనాట విజయ్ సీఎం అవ్వడం అనేది ఒక యంగ్ సీఎం రావడం, ద్రవిడవాదాన్ని నెత్తికెక్కోకుండా, అలాగే మేజర్ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్‌గా ఒక యూత్ అంటే ఆ ఏజ్‌లో మైట్ బి రావడం అన్నది కాస్ట్ బేస్డ్ ఓట్ పాలిటిక్స్ చేయకుండా రావడం అనేది నిజంగానే ఒక మంచి మార్పుగా చెప్పుకోవచ్చు. అందులోనూ ఫిల్మ్ స్టార్స్‌కున్నటువంటి క్రేజ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆఫ్‌కోర్స్ మనం 'జయలలిత' ఆ టర్మ్‌లో వేరు. చిరంజీవి గావచ్చు, తర్వాత 'పవన్ కళ్యాణ్' వీళ్ళందరిని చూసినప్పుడు కొంత తగ్గిందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. జనాలు సినీ స్టార్స్ వైపు అంత మళ్ళట్లేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది గానీ, తమిళనాడులో దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ మళ్ళీ విజయ్ రాజకీయాల్లోకి రావడం, ముఖ్యమంత్రి అయినా కూడా తన ప్రవర్తన గత కొన్ని రోజులుగా చూస్తే చాలా హుందాగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ మన తెలుగు రాష్ట్రాలకు గాని, మొత్తం పొలిటీషియన్స్ గాని, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళకి కానీ, నార్మల్ సిటిజన్స్‌కి గాని ఎటువంటి పాఠాలు, ఎటువంటి న్యూ లెసన్స్ నేర్పిస్తూ ఉన్నాయి 2026లో. అలాగే దీన్ని తెలుగు స్టేట్స్ కోణంలో చూసినప్పుడు ఎక్కడ విజయ్ సక్సెస్ అయ్యారు? ఎందుకు విజయ్ కాస్ట్ పాలిటిక్స్ ఏమి వాడకుండా ఇండిపెండెంట్‌గా సక్సెస్‌ఫుల్ అవ్వగలిగారు? అదే ప్యాటర్న్‌లో అటు ఇటుగా వచ్చినటువంటి అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మిగిలిన యాక్టర్స్ ఎందుకు తెలుగునాట సక్సెస్ కాలేకపోయారు? దీనిలో ఉన్నటువంటి న్యూ యాంగిల్స్ ఏంటి? వీటి గురించి మనతో మాట్లాడడానికి సుబ్బారావు గారున్నారు. సుబ్బారావు గారు నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, మీరు ఎన్నికల్ని ముఖ్యంగా విజయ్‌ని కొంచెం మీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు గాబట్టి, ఫస్ట్ మీరు ఒకటి చెప్పండి. కంపారిటివ్ అని గాదు. పవన్ కళ్యాణ్ రాకపోవడానికి కారణాలేంటంటే చాలా మంది కాస్ట్ కారణం జెప్తారు. చాలా మంది మైట్ బి చిరంజీవి సంథింగ్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ జెప్తారు. కానీ 2 తమిళనాట గాని, తెలుగు రాష్ట్రాల్లో గాని 2 చోట్ల ఒక చోట ద్రవిడవాదం ఉంటే ఇంకొక చోట కాస్ట్ రాజకీయాలు ఉండొచ్చు. కానీ కామన్ ఫ్యాక్టర్ అయితే ఉండిందది. అయినప్పటికీ ఎందుకు పవన్ కళ్యాణ్ లేతే చిరంజీవి లాంటి వాళ్ళు సక్సెస్ అవ్వలేని చోట విజయ్ 2 ఇయర్స్ లోనే సక్సెస్ అవ్వగలిగారు. ఇంకా చెప్పాలంటే తెలుగునాట వీళ్ళకున్న ఫాలోయింగే ఒక మెట్టు ఎక్కువని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు బాక్స్ ఆఫీస్ గాని, తెలుగు మార్కెట్ గాని పెద్దది తమిళనాడుతో పోల్చుకుంటే. కంపారిటివ్‌గా మీరెలా చూస్తున్నారు? విజయ్ సక్సెస్‌కి కారణాలేంటి? మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలేంటి చెప్పండి? ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా విజయ్ గారికి నా శుభాకాంక్షలు, ఆయన టీమ్మేట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకు అని అంటే ప్రజాస్వామ్యంలో ఒక కొత్త మైలురాయిని ఈయన స్థాపించారని మనం చెప్పుకోవచ్చు. మీరు కంపేర్ చేస్తూ వచ్చారు, ఇది ఆంధ్రను మన తమిళనాడు పాలిటిక్స్ అన్నది. పాలిటిక్స్ లో చాలా మంది ఏమన్నారంటే ఈయన వచ్చినప్పుడు, దాని తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు కూడా కొంతమంది కామెంట్స్ చేశారు ఇక్కడి నుంచి. ఏమని అని అంటే తమిళనాడులో ఎప్పుడు సినిమా వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అది నిజమై ఉండొచ్చు, అది మన అంచనా కూడా తప్పై ఉండొచ్చు. ఎందుకు అనంటే మొట్టమొదటి వచ్చిన వారిలో ఎంజీఆర్ గారు వచ్చారు. ఎంజీఆర్ గారి నుంచి కరుణానిధి గారు వీళ్ళందరూ కూడా ఒక సోషలిస్టిక్ పొలిటికల్ ఐడియాలజీ తోటి వచ్చిన వాడు. కరుణానిధి గారు చాలా పెద్ద రైటర్, ఎంజీఆర్ గారు మంచి పాపులర్ యాక్టర్. దాని తర్వాత ఎంతో మంది యాక్టర్లు తమిళనాడులో ప్రయత్నం చేసినా కూడా విఫలం అయ్యారే గాని వాళ్ళు సక్సెస్ కాలేదు. కొంతమంది జంకి వెనకడుగు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వస్తే చాలా మంది ఏమన్నారు అని అంటే ఏమున్నది, సినిమా వాళ్ళ ప్రభావంతో వచ్చాడు అని. ఈయన దీనికి ఒప్పుకోండి. సినిమా ప్రభావం కొంతగా ఉంటుంది, ఉండదన్నది కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే రీసెంట్ గా వచ్చిన ఈ విజయంలో విజయ్ తనను తాను డైరెక్ట్ గా ప్రజలతోటి కనెక్ట్ కాగలిగారు. ప్రజల భాష మాట్లాడగలిగారు, ప్రజల సమస్యలు తెలుసుకోగలిగారు, ఆ సమస్యలను చర్చించుకోగలిగారు. మన దగ్గర ఏమైనది, ఇద్దరు ఇంతకుముందు చిరంజీవి గారు వచ్చిన ఆయనకి ఒక పొలిటికల్ ఫిలాసఫర్ అంటూ ఉన్నాడే కానీ దాన్ని ఈయన ఎటువంటి స్థాయికి జీర్ణించుకోలేక ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అని అంటే ఆయన సినిమాటిక్ చరిష్మా తోటి కొట్టుకొచ్చారే తప్పితే హీ నెవర్ కనెక్టెడ్ హిమ్సెల్ఫ్ టు ది మాసెస్.
అది మనం తెలుసుకోవాల్సింది. విజయ్ అంత ఇదిగా ఎందుకనంటే ఆయన ఈ పార్టీ సుబ్బారావు గారు సారీ టు ఇంటరప్ట్. సుబ్బారావు ఒకటి కనెక్టింగ్ విత్ ద పీపుల్ అంటే ఏంటి? ఇద్దరు సభలు నిర్వహించారు. హామీల విషయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చారు. కనెక్టింగ్ విత్ ద పీపుల్ అంటే ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? కనెక్టింగ్ విత్ ది పీపుల్ అనేటప్పటికి ఏముంటుంది అనేటప్పటికి ఉదాహరణగా నేను సినిమానే తీసుకుంటాను. ఓకే, అమితాబ్ బచ్చన్ ఎప్పుడైతే అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో బాంబే డైలెక్ట్ మాట్లాడాడో అది పెద్ద హిట్ అయింది. ప్రజలు ఎప్పుడు కూడా ఇతను మావాడు, మా గురించి మాట్లాడుతున్నాడు, మా సమస్యల్ని అర్థం చేసుకున్నాడు, మా గురించి పని చేయగలిగే సామర్థ్యం ఉన్నది అన్న విశ్వాసం ప్రజల్లోకి రావాలి. You have to seed that trust and faith, confidence among the people. People తోటి కనెక్టివిటీ అని అంటే కేవలం ఊకదంపుడు లెక్చర్లతోటి కాదు, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది చాలా అవసరం అవుతుంది. దాన్ని చాలా చక్కగా విజయ్ గారు తీసుకెళ్లారు. ఎందుకనంటే ఆయన బహిరంగ సభల్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఒక బహిరంగ సభలో ప్రజలు చచ్చిపోయారు. చాలా మన పోలీస్ కేసులు అయ్యాయి, కోర్టు కేసులు అయ్యాయి, చాలా బీభత్సాలు జరిగాయి. అంటే అన్ని విధాలుగా ఆయనకి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కానీ చాలా అతి తక్కువ సమయంలో ఆయన ప్రజల హృదయాలని జయించుకోగలిగారు. అది ముఖ్యం. మనం ఊకదంపుడు లెక్చర్లతోటి ఏది కాదు, అరుపులు పెరుపులతోటి మనం వారి భాష, వారికి అర్థమయ్యే భాష మాట్లాడగలుగుతున్నాం ఆ ప్రజలకి. వాళ్ళకి ఉన్న సమస్యల్ని మనం సరిగ్గా వాటిని అనాలిసిస్ చేసుకొని వాళ్ళ ముందుకు వెళ్ళగలుగుతున్నామా, ఆ సమస్యలకు మనం ఏమన్నా పరిష్కారం తీసుకురాగలుగుతున్నామా, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్ టు పీపుల్. అది చాలా ముఖ్యం అండి. అంతేనా కానీ ఊకదంపుడు లెక్చర్లు గొంతు తీర్చుకొని నడిస్తే ప్రజాస్వామ్యంలో కొంతకాలం నడుస్తుందేమో, కానీ ఇంకా నడవదు అని ఒక మైలురాయిని సృష్టించారు విజయ్ గారు. సుబ్బారావు గారు ఇంకొకటి చెప్పండి. విజయ్ మీద అఫ్ కోర్స్ తన గెలుపు పట్ల ఆల్మోస్ట్ అందరూ పాజిటివ్ గా ఉన్న ఆయన మీద ఉన్న ప్రధాన విమర్శ ఏంటంటే ఆయన కూడా ప్రజల్ని ఆకట్టుకునే విధానంలో కావచ్చు, పాలసీగా ఎక్కువ అంటే ఫ్రీ వీజ్ అనేవి విపరీతంగా ప్రకటించారు. అంతే తప్ప దాంట్లో ఏమి రిఫార్మేటివ్ గా ఏం కనిపించలేదు. కొత్తగా ఏమీ కనిపించలేదు. అంతకు ముందు రాజకీయ నాయకులు ఏం చేశారు, ఇంకొంచెం ఎక్కువ ఇచ్చారు అందరికన్నా. సో ప్రజలతో కనెక్ట్ అవ్వడం, మాట్లాడడం మైట్ బి చరిష్మా చాలా మంది చేశారు. ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు కాబట్టే ఫస్ట్ టైమే అంత భారీ విజయం సాధించారు. బట్ అది ప్రజలతో కనెక్ట్ అవ్వడం వరకు ఓకే. ఆయన ఇచ్చినటువంటి పథకాలు గాని అవి గాని చూసినప్పుడు మీకేమనిపించింది? అంటే మనకు ఎంతో కొంత వాళ్ళ పథకాలు బట్టి ఒక ఐడియా వస్తది కదా పొలిటీషియన్ విజన్. అదే మిగతా ఏమవుతుంది అనేటప్పటికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో నోటుకి ఓటు అన్నది చాలా ప్రబల్యమైంది. ఏ పార్టీ అయినా సరే ప్రజల్లో కూడా ఆ ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వాన్ని స్థాపిస్తున్న వాళ్ళల్లో 45కి రీచ్ అయినది లేదు చూడండి మీరు. ఈయన కూడా 39% తోటి వచ్చారు. ఇప్పుడు కొద్దిగా పెరిగి ఉంటుంది అంతే. ఇది ఏమవుతున్నదంటే ఈ నోటుకి ఓటు అన్నది అన్ఫార్చునేట్ గా, దురదృష్టవశాత్తు పూర్తిగా విలువలను దిగజార్చి, ఇప్పుడు రణరంగంలో ఉన్నప్పుడు యుద్ధంలో మరి ఒకటేమిటి, నన్ను నావాడిగా మనవాడిగా ప్రజలు ఒప్పుకోవాలి. రెండోది ఏమిటి, నేను ఏమి చేయగలుగుతాను, ఏమి ఇవ్వగలుగుతాను. అక్కడే విజయ్ గారు మీరన్నట్టుగా ఈ ఫ్రీబీస్ ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డారు అని అనిపిస్తుంది. కానీ దాన్ని ఏ విధంగా ఆయన ఛేదించుకొని ముందుకెళ్ళగలుగుతారు, ప్రజల్లో ఆ అవగాహన తీసుకురాగలుగుతారు అన్నది అది ప్రధానమైన ఛాలెంజ్ విజయ్ ముందు. ఎందుకనంటే మొట్టమొదటిగా నేను చూసిందంటే ప్రజాస్వామ్యంలో తన గడ్డ కాదు, ఏ నాన్ ద్రవిడియన్, ఏ నాన్ తమిళియన్ ఆ ప్రాంతంలో అంత ఇదిగా ప్రజలు ఆకట్టుకోగలిగాడు అని అంటే ఆల్మోస్ట్ 39% ఆయన ఏది 108 సీట్లు వచ్చినప్పుడు ఆయనకున్నది. కానీ ఇది నంబర్ గేమ్ లో ఆయన ఎక్కడ దెబ్బతింటాడో అని నాలాంటి వాళ్ళని చాలా కొంచెం డిస్టర్బ్ అయ్యింది. నిజంగానే ఏమైనది, గవర్నర్ గారు కూడా
మరి ఈ నంబర్ గేమ్ మీదకే వెళ్ళారు. అలాంటప్పుడు ఏమనిపించిందంటే అసలు పూర్తిగా ప్రజాస్వామ్యంలో రిఫార్మ్స్ తీసుకురావాల్సిన రోజు దగ్గర పడ్డది అన్నది తెలిసిపోతుంది. ఏమవుతుంది, ఇక 5గురు 10 మందిని నేను ఆకట్టుకోవాలి అని అంటే, ఆర్ వి నాట్ మేకింగ్ ద సిస్టమ్ కరప్ట్? ఇది ఆలోచన చేయాల్సిన విషయం. ఇది గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేయాల్సిన పరిస్థితి ఇది. మరి అట్లాంటప్పుడు ఈ నంబర్ గేమ్ తోటి మనం ఎంత ద్వారా వెళ్ళగలుగుతాము? ఈ నంబర్ గేమ్ కారణంగా అసలు కరప్ట్ కానివాడు, ప్రలోభాలకు లొంగనివాడు, ప్రలోభాలకు లొంగిపోయి ఇలాంటి ఫ్రీబీస్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఎందుకు ఏర్పడుతున్నది అన్నది ప్రజలు ఆలోచన చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం, ఈయన ఆ గడ్డ మీద విజయానికి ఒక జెండా ఎగరేశారు. ఇక కొత్త శకానికి ఒక నాంది కూడా పలికారు అనిపిస్తుంది. ఇది కేవలం ఒక సినిమా చరిష్మా తోటి ఓట్లు వస్తాయన్నది కాదు, కేవలం ఫ్రీబీస్ వల్ల కూడా వస్తాయన్నది కాదు. మరి దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతారు అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే తమిళనాడులో మొదటి నుంచి ఫ్రీబీస్ ఉన్నాయండి. ఎంజిఆర్ గారి ముందు కాలం నుంచి ఫ్రీబీస్ ఉన్నాయి, జయలలిత గారి కాలంలో కూడా ఫ్రీబీస్ ఉన్నాయి. ఏం లేకపోయినా కర్ణాటకలో ఫ్రీబీస్ వచ్చాయి, తెలంగాణలో ఫ్రీబీస్ వచ్చాయి. ఎందుకు వస్తున్నాయి? మనం ప్రజల్ని విడగొడుతున్నాం, మనం ప్రజల్నే ప్రలోభానికి గురి చేస్తున్నాం. దాంతో ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి, నంబర్ గేమ్ నుంచి బయటపడడానికి ఈ ఫ్రీబీస్ ఒక విధమైన ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అన్నది అనిపిస్తుంది. సుబ్బారావు గారు, ఇంకొకటి చెప్పండి. విత్ కంపేర్ టు తెలుగు స్టేట్స్, ఇప్పుడు తెలుగు స్టేట్స్ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ లో ఇలా ఎవరైనా ఒక హీరో ట్రై చేస్తే, ఇంతే కనెక్ట్ అయితే సక్సెస్ అవ్వడానికి పొలిటికల్ కండిషన్స్ తమిళనాడులోనే ఉంటాయా? లేకపోతే ఎప్పుడు ఇప్పుడు ఈవెన్ మనం తెలంగాణలో చూసుకున్నా సరే, కవిత ఇంకొక పార్టీ పెట్టచ్చు, అందులోంచే రావచ్చు, లేకపోతే వీళ్ళ మధ్య నడుస్తూ ఉంటుంది. ఆంధ్రాలో చూసుకున్న వస్తుంది. ఆంధ్రాలో వైఎస్ఆర్‌సీపీ ఆర్ కూటమి 2 ప్రభుత్వాలే కనిపిస్తాయి. ఏదో ఒక చిన్న సినిమా స్టార్స్‌కి మీరన్న నాన్ ద్రవిడియన్ అని. మరి ఇక్కడ కూడా మైట్ బి ఏ క్యాస్ట్ గాని బేస్ చేసుకుండా ఔటర్ నుంచి వస్తే, అంటే విజయ్ ఒక ఫార్ములా లాగా చూడొచ్చా? అంటే మన తెలుగు వాళ్ళు రెడ్డియో, కాపువో, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనకుండా మీరన్నట్టు ఈ మెజారిటీకి చెందకుండా, ఏ క్యాస్ట్ ని ఓన్ చేసుకోకుండా, అంటే మైనారిటీ నుంచి వచ్చి తెలుగు స్టేట్ లో కూడా అదే రేంజ్ లో కనెక్ట్ అయితే ఆ వైబ్స్ ఏమన్నా విజయ్ నుంచి పాస్ ఆన్ అయ్యి నెక్స్ట్ స్టేట్ మన తెలుగు స్టేట్స్ అడాప్ట్ చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? లేకపోతే ఏదో ఎప్పుడో ఒకసారి ఇలాంటిది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ముఖ్యంగా నేను రివ్యూ చేసుకున్నది ఏమిటి అని అంటే, తమిళనాడు కానీ కేరళలో కానీ అంత ఇదిగా నీకు సోషలిస్టిక్ ప్యాటర్న్స్ కానీ లెఫ్టిస్ట్ ప్యాటర్న్స్ కానీ వచ్చాయి అని అంటే అక్షరాస్యత చాలా పెరగాలి. అది మిషనరీ స్కూల్స్ చాలా మటుకు సౌత్ ఇండియాలో దోహదం చేశాయి. వాటి మూలంగా మీకు కొంత సోషల్ ఈక్వాలిటీ వచ్చి మనం ఆ యాంగిల్ని కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు ఏమైందని అంటే, ఒకప్పుడు తెలంగాణలో ఇంత ఇదిగా ఒక క్యాస్ట్ సెక్టర్స్ ఫామ్ కాలేదు. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఎందుకు అవుతున్నదో చాలా విచిత్రంగా ఉంది. ఆంధ్రాలో అయితే అసలు ఆంధ్ర పుట్టుకనిచ్చింది. మీరు చూసుకుంటే అసలు ఒకప్పుడు ఆంధ్ర మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు అందరూ కూడా లాయర్లు లా చదువుకోవడానికి, ఆర్ట్స్ చదువుకోవడానికి చెన్నై వెళ్ళేవారు. మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడే లా చేశారు. చలపతిరావు గారు, కాసా సుబ్బారావు గారు లీడింగ్ జర్నలిస్ట్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ద ప్రీ ఇండిపెండెన్స్ టైం. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళి నేషనల్ న్యూస్ పేపర్స్లలో వాళ్ళు ఒక దశ దిశ ఏర్పరచుకోరు. అలాగే వచ్చిన వాళ్ళల్లో నెక్స్ట్ జనరేషన్ లో గుడ్లవల్లేటి రామారావు గారు, ఆయన నార్ల వెంకటేశ్వరరావు, ఆయన ఇక్కడే మొదలెట్టారు అనుకోండి జ్యోతిని. అట్లాగా ఏమైందంటే ఒక విధమైన భాషా పరంగా విడిపోవాల్సి వచ్చినాయి. చాలా మంది అప్పుడు చదువుకున్న వాళ్ళు బాంబేకి వెళ్ళిపోయారు, తెలుగు వాళ్ళు. ఏదో ఒక అరాకొర ఎవరైనా ఉంటే మనకి నైజాం స్టేట్ వచ్చారు. మీరు ఇప్పుడు అన్నట్టుగా ఇది ఇప్పుడు ఎవరైనా థర్డ్ పార్టీ ఇదిలోకి రావాలి అని అంటే అది ప్రజా సమస్యలని రాష్ట్ర
వనరులు ఏ విధంగా మనం ఒక సుస్థిరమైన ప్రజాపాలన మనం అందించగలుగుతాము అని చేయగలిగిన వాళ్ళు, మనం బడుగు వర్గాల స్థాయి నుంచి ఏ విధంగా మనం దీన్ని ప్రక్షాళన చేయగలుగుతాము, ప్రతి వాడికి జీవించే హక్కు ఉన్నది అని తీసుకురాగలుగుతాము అని ఊరికే మాటలు కాదు, గ్రౌండ్ లెవెల్లో వచ్చి మాట్లాడి ప్రజలతోటి కలిసి వాళ్ళు ముందుకు నడవాలి. ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లోకి క్రియేట్ చేయాలి. అంతేగాని అసలు వనరులంటే ఏమో తెలియదు అక్కడ కానీ ఇక్కడ కానీ. ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన బాధే. అసలు గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళే లేరు. ఎంతసేపు ఎవరు రాగానే వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుందామా, ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చుకుందామా, ఇవే ప్రాజెక్టులు తెచ్చుకుందామా, డబ్బు తెచ్చుకుందాం అన్న వ్యవహారంలోనే నడుస్తున్నాం. కానీ మనము ప్రజా సమస్యల్ని మనం ఏ విధంగా తీర్చగలుగుతాం, మనం ఒక కొత్త పంథాని పరిపాలనా రంగంలోకి తీసుకురాగలుగుతాం అన్న ఉత్సాహం కానీ ఒక కమిట్మెంట్ కానీ ఎక్కడ కనబడ్డారు రాజకీయ పార్టీలు. 2 తెలుగు రాష్ట్రాల్లో అదే వచ్చిన బాధ. ఎవరు ఎంతసేపు వీడిని వాడు తిట్టుకోను, వాడు వీడిని తిట్టుకోవడంతో సరిపోతుంది కానీ అసలు ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు. ఇప్పుడు మీరు అన్నారు మూడో వ్యక్తి, మళ్ళీ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా ఒకటే. ప్రజలలో ఒకటిగా నిలబడి ఆ సమస్యలని తీర్చగలిగి పీపుల్స్ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం అని తీసుకురాగలిగిన రోజే ఇది మళ్ళీ నిలబడగలదు అని. ఇది ఒక తమిళనాడు ఎలక్షన్స్ మటుకు ఒక కొత్త డైరెక్షన్ కి విత్తనం వేశాయి అని అంటాయి. ఇందులో కూడా నాకు తట్టింది ఏమిటంటే, చాలా మటుకు ఇండివిజువల్ గా ఎంతో భావోద్రేకాలతోటి కమిట్మెంట్లతోటి వచ్చిన వాళ్ళు ఈ నెంబర్ గేమ్ మూలంగా నాశనమైంది. ఈ నెంబర్ గేమ్ అసలు ఉండాలా? డెమోక్రసీ అవసరమా? ఎమ్మెల్యే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ఇంతమంది ఎంపీలు ఉంటారు, ఇంతమంది ఎంపీలు ఉంటే ఇంత ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతారు అన్న ఈ లెక్కల అంచనా నెంబర్ గేమ్ లో ఏమవుతుందంటే మనం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కుళ్ళబోరుస్తాం. నా విన్నపం రిఫార్మ్స్ లో ఏమిటంటే, డీలిమిటేషన్ నుంచి మొదలు పెట్టుకొని అసలు సీఎం పదవులకు కానీ, మేయర్ పదవులకు కానీ, ముఖ్య ప్రైమ్ మినిస్టర్ పదవులకు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కావాలి అని ప్రజలు అడగాలి. అప్పటికి కానీ రాదు. వాళ్ళ భావాల్లో ఏది అని అంటే ఊకదంపుడు లెక్చర్లో, లేకపోతే కిరాయికి తెచ్చుకున్న ఈ మేము ఓట్లు జమ చేసి పెడతామని మనకున్నారులేండి కన్సల్టెంట్స్, అలాంటి వాళ్ళని ఏర్కొని కోట్ల రూపాయలు ఇచ్చి బూతుల్లో రిగ్గింగులు చేయించుకోవడం ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు తమిళనాడు ప్రజలకు కూడా విజయ్ ప్రెషర్కి లొంగి అంత ఫ్రీ పీస్ ఇచ్చినా కూడా ఒకటి ఏది అంటే, అడిషనల్ బర్డెన్ ఏదైతే అవుతుందో ఫైనాన్షియల్ ఆర్థికంగా అది ప్రజలే తీర్చుకోవాల్సి వస్తుంది. అది ఆలోచన చేసుకోవాలి. తమిళనాడులో ముఖ్యమైన ఇది ఏమిటంటే, ఇండస్ట్రియల్ ఏరియా కొన్ని వందల సంవత్సరాలదండి. కోయంబత్తూరు కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ, మిగతా ఇండస్ట్రీస్ అన్ని కూడా అన్నీ కూడా సుస్థిరంగా నిలబడ్డాయి. మన రాష్ట్రంలో ఒక 10 ఏళ్ళు పెట్టిన ఇండస్ట్రీయే మూసుకుపోతాం, కాలుష్యాన్ని వెదజల్లుతాం. మరి మనం ఏ విధంగా ఆలోచన చేసుకోగలుగుతాము? కానీ ఏ మాట కా మాట విజయ్ హ్యాస్ సెట్ ఎ న్యూ డైరెక్షన్. గివెన్ ఎ హోప్ ఇన్ ది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. సుబ్బారావు గారు మీరు చెప్పిన దాన్ని బట్టి కన్క్లూడ్ అయింది అయితే ఒకటి స్పష్టం. తమిళనాడులో ఈవెన్ విజయ్ కనెక్టే అంత చేయగలిగాడు అన్న దానికి తగ్గటువంటి ఒక సోషల్ కండిషన్స్, ఎడ్యుకేషన్ లిటరసీ పరంగా కావచ్చు, కొన్ని సెట్ అయి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ వాతావరణం, ఆ స్థాయికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు లేరు. అట్లీస్ట్ ఆ సోషల్ అట్మాస్ఫియర్ ఇంకా రెడీగా లేదు అనేది అయితే మీ మాటలో స్పష్టమైంది. అది సెట్ అయినా సెట్ అవ్వకపోయినా ఒక లీడర్ అక్కడ వరకు కనెక్ట్ అయ్యే లీడర్స్ కూడా లేకపోవడం ఇంకొక దురదృష్టకరమైన విషయం. ఏదేమైనప్పటికీ విజయ్ మీరు అన్నట్టు ఒక కొత్త మార్పుకి ఒక దిక్సూచిలో అయితే నిలబడ్డారు. లెట్స్ సీ ఆయన ఈ 5 years లో ఏం చేస్తారు,
రూలర్‌గా ఎలా ప్రూవ్ చేసుకుంటారు? అంటే ఆఫ్‌కోర్స్ సీఎం అవ్వడం వరకు ఒక ఎత్తైతే తర్వాత ప్రూవ్ చేసుకోవడం ది బిగ్గెస్ట్ రెస్పాన్సిబుల్ కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. దీని గురించి ఇంత డీటెయిల్ డిస్కషన్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.